గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓవర్ యాక్షన్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల కోసం రాజీవ్ గాంధీ నగర్లో ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను పగలగొట్టారు. తానే స్వయంగా ధ్వంసం చేశారు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. అయితే ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇదేం పనంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, ఒక ఎమ్మెల్యే అయి ఉండి శిలా ఫలకాల్ని పగలగొట్టడం పైన ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డీటెయిల్స్ అంటే వాస్తవానికి కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. పూర్తిగా సచివాలయాల పైన గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తొలగిస్తున్నారు. దాంతో పాటుగా సచివాలయాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో తెలుగుదేశం కార్యకర్తలే ఇదంతా చేస్తున్నారు అని అనుకున్నారు. కానీ ఈ రోజు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే షేక్ నజీర్ అహ్మద్ బలి తెగించారని చెప్పుకోవచ్చు. ఆయన రాజీవ్ గాంధీ నగర్ లోని 7వ లైన్కి వెళ్ళారు. అక్కడ రోడ్ల కోసం గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలా పలకం కనపడింది. వెంటనే దాన్ని చుట్టుతో ధ్వంసం చేశారు. అయితే ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ముతో కట్టిన శిలా పలకాన్ని ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి దాన్ని ధ్వంసం చేయడం ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేయాలి. దీంతోనే అర్థమైపోతుంది ఒక పథకం ప్రకారం పైనుంచి వస్తున్న ఆదేశాలతోనే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు తెలుగుదేశం నాయకులని స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఎమ్మెల్యేనే సాక్షాత్తు సుత్తు తీసుకుని శిలా ఫలకాన్ని పాల్గొనడం పైన అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అశోక్.